మనం ముందుగా మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పేదాన్ని పూర్తిగా వినండి. వింటున్నప్పుడు మీరు ఏది కూడా ఇది ఇలాగా అది ఎలాగా అనే ఆలోచన రాకండి. ముందు వినేయండి, ఆ తర్వాత నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం 23 తారీఖుకి కాయిన్స్ అన్నీ మార్కెట్లోకి ఇచ్చేద్దాం అని అనుకున్నాం. నేను ఇక్కడ ఉన్నటువంటి మన దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ ఎన్ని ఉన్నాయి, అవి ఒకేసారి మార్కెట్లోకి వెళ్తే ఎలాంటి ప్రమాదం జరుగుతుంది అనే వాటిని నేను ఆలోచించుకుంటూ వచ్చాను. అంటే మరి ఈ ఆలోచన మీకు ముందు లేదా అనొచ్చు. ముందు కూడా ఉంది, కానీ ఇంత ఎక్కువ మైనింగ్ అనేది వస్తుంది అనేది ఫస్ట్లో నేను కూడా మన కమ్యూనిటీ ఇంత భారీ స్థాయిలోకి వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కష్టపడడం మాత్రమే చేశాను, మీరు కూడా కష్టపడడం చేశారు, మామూలుగా చేయలేదు, మీరు అందరూ చాలా బాగా చేశారు. సో కమ్యూనిటీ బాగానే వచ్చింది. ఆ కమ్యూనిటీలో ఉన్న కాయిన్స్ అన్నింటినీ ఇప్పుడు ఒకేసారి కానీ మన ఎక్స్చేంజ్కి పట్టుకెళ్తే వీళ్ళు మనకున్న మైనస్ ఏంటంటే ఎక్స్చేంజ్ మీద కానీ కాయిన్ రేట్ మీద కానీ ఒక సరైన అవగాహన లేని వాళ్ళే. ఎందుకు, మనం కొంచెం పేదవాడిని కూడా ఇందులో తీసుకొచ్చి వాడికి మంచి జరిగేలా చేయాలనేటువంటి సంకల్పంతో మనందరం పనిచేసాం. ఇక్కడ వాడి దగ్గర ఉన్న సమస్య ఏంటంటే ఇంతకు అమ్మాలి, ఇలా చేయాలనే దాన్ని మీరు ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతకు వస్తే అంతకు అందులో పెట్టేస్తారు. ఈరోజు మన దగ్గర ఉన్న ఛాన్స్ ఎంతంటే 14 సుమారు 1300 చిల్లర, అంటే 1400 నుంచి 3300 లేదా 3200 వరకు ఒక 4-5 ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంది మంది. ఇక్కడ ఒకేసారి మన ఇంకో విషయం చూద్దాం. మన తాలూకా కిబో ఎక్స్చేంజ్, లోకల్ ఎక్స్చేంజ్లో ఇది 100, 150, 200, 250 అలా ట్రేడ్ అవుతుంది. దీనికి అలవాటు పడినవాడు అందులోకి వచ్చిన తర్వాత, ఇక్కడ వేలుదరుకున్నవాడు వాటిలోకి వచ్చిన తర్వాత వాడు తక్కువ రేటుకి ఇచ్చేస్తే మన రేట్ అంత హైట్కి వెళ్ళింది ఒకసారి డౌన్కి వస్తుంది. అది కూడా ఇబ్బంది కాదు. ఒకేసారి అంతమంది వస్తే మనం దీన్ని కస్టమర్ కూడా ఎక్కువ మంది మనకు రావాలి. ఇప్పుడు ఎక్స్చేంజ్ అనేది మందైనా మరొకరిదైనా క్రమేపీ కస్టమర్లు పెరుగుతారు. బిట్ కాయిన్ కూడా అది 2008లో మొదలెట్టిన ఇది 2009కి వచ్చి 10కి వచ్చి 11కి అలా పెరుగుకుంటూ కస్టమర్స్ పెరిగారు. దాన్ని అర్థం చేసుకుని వెళ్ళారు. ఏ కాయిన్ అయినా సరే ఒకేసారి కానీ మనం ఓపెన్గా రిలీజ్ చేస్తే మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకి అమ్మేస్తారు. అలాగే మనం కూడా దీన్ని క్రమేపీ మనం వెళ్ళేటట్టుగా చేస్తే ప్రతి ఒక్కరికి మంచి డబ్బులు వస్తాయి. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి. 10 కాయిన్స్ అంటే ఇప్పుడు 4 కాయిన్స్ అమ్మితే 4,500 2,000 వచ్చింది అనుకోండి. అలా కాకుండా మనం అంటే మన దగ్గర 4 కాయిన్స్ అయిపోయి మనం కాయిన్స్ ఉంచుకొని కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేసుకొని మన కాయిన్ 2,000కి వెళ్ళిన తర్వాత మీరు అమ్ముకున్నారనుకోండి, ఒక్క కాయినే మీకు 2,000 వస్తుంది. 3 కాయిన్స్ మళ్ళీ మీ దగ్గర మిగులుతుంది. అంటే 6,000 రూపీస్ మనకు లాభంలో ఉంటాం. మన సంపదను ఎప్పుడు కూడా పాడు చేయకుండా లోపల మంది దాచుంచుకుంటే భవిష్యత్తులో మీ పనికి వస్తుంది. ఇది నా అభిప్రాయం. లేదు అందరూ 500కే పెట్టేస్తే కొనలేదని ఒకరు 100 పెట్టేస్తారు, అంటే మీకు నష్టం ఎక్కువ వస్తుంది. మన కాయిన్ రేట్ పెంచడానికి నేను ఎన్ని పనులు చేస్తున్నాను, ఎలాంటి ప్రాజెక్టులు తీసుకొస్తున్నాము, మీకు ఇన్కమ్ని అంటే నాన్ శాఖబుల్ మీద మీకు ఇన్కమ్ వచ్చేటట్టు చేస్తే ఈ కాయిన్స్ అమ్మడం అనేది కొంచెం తగ్గించుకుని మీరు వెళ్తారు. కనుక దానికి ఏం చేస్తున్నానో ఇప్పుడు వివరిస్తాను. ముందు ఈ పాయింట్ పర్టికులర్ ఈ పాయింట్ వినండి. మన మనల్ని మనమే సెట్ చేసుకోవాలి. నేను ఇచ్చేయడం కాయిన్స్ అన్ని ఇచ్చేయడం అంటే నాకు పెద్ద పని కాదు. ఒక 3 రోజుల్లో మొత్తం మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని మార్కెట్లోకి వదిలేస్తాను. అప్పుడు ఎవరికి నచ్చిన రేట్ అమ్మేసుకుంటాడు అని అంటే అది నాకు ఇబ్బంది లేదు. అది తగ్గితే పేదవారికి ఇబ్బంది అవుతుంది. అది తగ్గితే మన కాయిన్ మీద ఉన్న ఇంప్రెషన్ పాడకూడదు. దాన్ని స్టేబుల్గా నిలబెట్టి తీసుకెళ్లాలనేది నా విశ్వ ప్రయత్నం. రాత్రి 1 గంట వరకు ఉన్న నేను మళ్ళీ ఇప్పుడు వరకు 8 కాల్స్ మాట్లాడాను తెల్లవారు లేచి. ఇవన్నీ చూసుకుంటే 8 కాల్స్ మన టీం మెంబర్సే కాదు, సాఫ్ట్వేర్లో ఒక ఆయనకి, లేదా మన లీడర్స్లో ఒక ఆయనకి, జూమ్ చేస్తున్న బాగా నేషనల్ జూమ్ చేస్తున్నటువంటి ఒక ఆయనతోటి, ఇలాగా మన దీనికి సపోర్ట్ చేసి అన్ని టెక్నికల్గా ఉన్న వాళ్ళతో నేను మాట్లాడాను. అంటే ఈ టైం అంతా ఇక్కడ నాకు అయింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పే విధానాన్ని మీరు కోఆపరేట్ చేస్తే మీ కాయిన్ మీ అకౌంట్లోంచి ఎక్కడికి వెళ్ళదు. మీ కాయిన్స్ ఎప్పుడమ్మాలో నేను చెప్పిన విధానంలో పోయినట్టయితే మీకు మంచి డబ్బులు వస్తాయి. ఇది ఒకసారి చూడండి. లేదు నాకు పావలాకు వచ్చినా 10 రూపాయలకు వచ్చినా నేను అమ్మేస్తాను అనే వాళ్ళు ఉంటే అదే ఇక్కడ ఇబ్బంది వస్తుంది. అది వాళ్ళకి మంచిదేమో, కానీ ఇదే బ్రతుకు, నాకు ఈ కాయిన్ ఉంది, దీని మీద నేను బతుకుతాను, నా తరతరాలు బతుకుతాయి అనేటువంటి ఒక సంకల్పంతో పనిచేసిన అలాంటి వాళ్ళందరికీ మైనస్ అవుతుంది. కాబట్టి నేను చెప్పింది విని, ఒక తండ్రి పాత్రలో నేను మీకు చెప్తున్నాను, విని నేను చెప్పినట్టుగా మీరు అమ్మండి. ఇప్పుడు నేను ఇస్తున్న కాయిన్స్ ప్రకారం మీరు అమ్మేసుకోండి, మీకు మంచి డబ్బు వస్తుంది, మంచి లైఫ్ వస్తుంది. ఒకసారి నేను చెప్పింది మీకు ఏదైతే ప్రొఫైల్ ఇచ్చాను నేను కొత్తది, దాంట్లో మీరు మీ వివరాలన్నీ నోట్ చేసేయండి. దాంట్లో బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ అక్కడ ఇచ్చున్నారు కాబట్టి. మళ్ళీ మనిషికి ఒక బ్యాంక్ అకౌంట్ దీంట్లో అవసరం లేదు, మనకి ఎక్స్చేంజ్లో అవసరం ఉంటుంది, కే ఎక్స్చేంజ్లో. ఇక్కడ మీరు కలిపి చేసుకోవచ్చు అని ఇంతకు ముందే చెప్పాను కాబట్టి దాన్ని మనం దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. కాబట్టి మీరు దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఆ ప్రొఫైల్ ఎడిట్ని నింపేయండి. ఎడిట్ కాదు, ప్రొఫైల్ని. ఇలా ప్రొఫైల్ ఎవరైతే నింపేస్తారో ఆధార్ కార్డు, పాన్ కార్డు పెట్టండి. ఈ మొత్తం పెట్టిన వాళ్ళ తాలూకు కాయిన్స్ని నేను రిలీజ్ చేస్తాను.
ముందు మీకు ఒక కాయిన్ ఇస్తాను. ఆ కాయిన్ సేవ్ చేసుకుని అది డైరెక్ట్గా కే ఎక్స్చేంజ్లోకి వెళ్ళేటట్టుగా ఇప్పుడు నేను 2-3 రోజుల్లో టీంని ఏర్పాటు చేస్తున్నాను. అంటే ఎందుకు మరి ముందే చేయొచ్చు కదా డాడీ టీంని అనుకోవచ్చు. ముందే చేయడానికి ఏంటంటే మన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని తప్పుడు అకౌంట్లు ఎలా నేను మళ్ళీ సెట్ చేయాలనే దాని మీద నా టైం పెట్టింది. అలాగే ఇది వరకు ఒకసారి మనం కే ఎక్స్చేంజ్ కే వ్యాలెట్ ఇచ్చాం. ఆ కే వ్యాలెట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే టాప్ రేటర్స్ అందరినీ గ్యాదర్ చేసుకొని కొంతమంది దాంట్లో కొడిశారు. అంటే వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. వీళ్ళందరూ గోలగోలు పెట్టారు. అందుకని దాన్ని ఆపి టాప్అప్ చేసుకునే విధానం తీసుకొచ్చిన తర్వాత ఆ హడావుడి తగ్గిందనమాట. కొద్ది గొప్ప ఎక్కడైనా పొరపాటు చేయొచ్చు ఇప్పుడు కూడా, అది పర్వాలేదు. అక్కడ నాకు లేట్ అయింది, ఏం పర్లేదు, ఇది మంచి కోసం లేట్ అయింది, మీ కాయిన్ బంగారం రేటుకి ఎలా తీసుకెళ్ళాలో నేను చేస్తాను. అయితే ఇక్కడ మీరు ఏంటి అంటే మనం మంచి ప్రాజెక్ట్ ఉన్నాయి, మనీ ఆటోమేటిక్గా సూపర్గా వెళ్తుంది. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ప్రొఫైల్ నింపేయండి. ముందు మీ ప్రొఫైల్ నింపేసిన తర్వాత నేను దాని అంతటికి ఇప్పుడు టీంని పెడుతున్నాను. అది చెక్ చేసుకుని ఎన్ని ప్రొఫైల్స్ ఉన్నాయో చూసి మీకు ఒక కాయిన్ వచ్చేటట్టు చేస్తారు. దాంట్లో మీరు వ్యాలెట్ తాలూకు కాంట్రాక్ట్ అడ్రస్ ఎలా పెట్టాలో మళ్ళీ నేను చెప్తాను. నేను అది చెప్పిన వెంటనే మీరు పెట్టేయండి. పెట్టేసిన వెంటనే నేను మీ దాన్ని వ్యాలెట్కి ఇచ్చేస్తాను. కే ఎక్స్చేంజ్లో మీరు అమ్ముకోవచ్చది. అది అమ్మేసుకున్న తర్వాత మీరు కొనుక్కున్న కాయిన్స్ అంటే కంపెనీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్న కాయిన్స్ ప్లస్ ఈఎంఐ కాయిన్స్, ఈ నెల మీకు వస్తున్నటువంటి ఈఎంఐ కాయిన్స్, ఈ రెండింటిని కూడా మళ్ళీ మీకు ఇచ్చేస్తాను. అంటే మీరు కంపెనీ నుంచి కొనుక్కున్న కాయిన్స్ అమ్ముకోవచ్చు. మీరు బళ్ళు కట్టుకోవాల్సినటువంటి ఈఎంఐలో మీకు కష్టాలు లేకుండా ఆ కాయిన్స్ అమ్మొచ్చు. అమ్మడానికి ఇష్టం లేదు, మీకు ఏ వ్యాలెట్లో దాచుకోవచ్చు. అక్కడ కూడా ఇష్టం లేదు, మన ఎక్స్చేంజ్లోనే మీకు దీన్ని స్టేకింగ్ కింద నేను తీసుకుంటాను, అంటే ఫిక్స్డ్ డిపాజిట్. దానికి మళ్ళీ వడ్డీ వస్తుంది, ఆ కాయిన్స్ కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ కూడా క్రిప్టోనే ఇస్తారు, అక్కడ కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మీకు ఉన్న దారిలో ఒకటి అమ్మేసుకోవచ్చు, రెండోది మీ దగ్గర వ్యాలెట్లు దాచుకోవచ్చు, మూడోది మన ఎక్స్చేంజ్లో ఇంట్రెస్ట్కి ఇచ్చేయచ్చు. కాబట్టి ఈ విధానాన్ని నేను తీసుకున్నాను. ఆ తర్వాత వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొనుక్కున్న కాయిన్స్ ఒక్కొక్కరి దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఆ కొనుక్కున్న వాటిలో మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు 4-5 అకౌంట్లు తప్పు చేసి ఆ అకౌంట్లోని కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, లేదా కొంతమంది తరపు పాస్వర్డ్లు వీళ్ళే ఉంచుకొని ఆ కాయిన్స్ అన్ని వీళ్ళ దగ్గర ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. సో ఈ చేసుకుంది మనం డివైడెడ్ బై 12 నెలలు ఇస్తాం కాబట్టి వాళ్ళు 12 నెలలు అమ్ముకోవడం వల్ల మీరు అమ్ముతున్న కాయిన్కి చక్కటి ధర వస్తుంది. ఈలోగా మన కే వ్యాలెట్ ద్వారా మన ఇండియా నుంచి ఇప్పటికే లక్షల్లో మనకి అకౌంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ రూపాయి వాళ్ళు ఇవ్వలేదు, మనం 50 రూపాయలు ఇస్తున్నాం. దీనికి లక్షల్లో వస్తారు కాబట్టి వీళ్ళందరినీ ఎక్స్చేంజ్ పంపించడానికి ఎలాగా ఏంటి వాళ్ళు చేయాలో నేను నా పద్ధతిలో నేను వెళ్ళిపోతాను. అలాగే వీళ్ళు కూడా మన దగ్గర ఉన్న కాయిన్స్ని కిబో ఎక్స్చేంజ్ నుంచి మీ ఎస్వి అకౌంట్ కే వ్యాలెట్ ట్రాన్స్ఫర్ ఆల్రెడీ ఇచ్చాను, దాంట్లోకి మళ్ళీ మీరు వెళ్ళి అమ్ముకోవచ్చు. ఇందులో ఉన్నాయి దానికి ఏం చేయాలనేది మళ్ళీ నేను ప్లాన్ చేస్తాను. కే వ్యాలెట్ తీసుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న అందరూ కొనుక్కుంటారు దాంట్లో నుంచి కాయిన్స్. మన ఎక్స్చేంజ్లో ఉన్నాయి, మన ఎక్స్చేంజ్లోనూ రన్ అవుతాయి. అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పేది ఏంటి, మీ ప్రొఫైల్ నింపేసి ఇచ్చేయండి, మీకు ముందు ఒక కాయిన్ ఇస్తాను, తర్వాత మీరు కంపెనీ నుంచి డైరెక్ట్ కొనుక్కుని కాయిన్స్ ఇస్తాను. దాంతోపాటుగా మీ తాలూకా బండి ఈఎంఐలు అందులో ఉంటే మీరు విన్నర్ అయి ఉంటే అది కూడా ఇచ్చేస్తాను. అలాగే తర్వాత మిగిలిన కాయిన్స్ని 12 భాగాలు చేసి నెలకి ఇస్తాను. ఈలోగా దానికి మార్కెట్ హైప్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ కూడా మనం ఈ కే వ్యాలెట్ ద్వారా మిగతా వాటి ద్వారా మనం వెళ్తున్నాం. ఇది ఒక ప్రాసెస్లో నేను చేసుకుంటూ వస్తున్నాను. ఇలా కాకుండా నేను ముందు అనుకున్నట్టుగా ముందు మీకు చెప్పినట్టుగా మొత్తం కాయిన్స్ అన్ని ఇప్పుడు ఇచ్చేస్తే అది బాగా ఫెల్ డౌన్ అవుతుంది అనేటువంటి అభిప్రాయంతో నేను నిదానంగా చేస్తాను. ఇందులో మీ కాయిన్స్లో ఒక్క కాయిన్ నాకు అవసరం లేదు. మీకు మీరుగా ఎవరికైనా అమ్మేసి ఇచ్చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మీ తాలూకు పాస్వర్డ్ యూజర్ నేమ్ ఎవరికైనా తెలిస్తే వాళ్ళు మీ నుంచి తీసుకోవచ్చు, లేదా మీరు ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. కానీ నాకు నేనుగా మన కాయిన్ రేట్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నంలో, ధర ఎక్కువ తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాను. ఇప్పుడు మన దగ్గర 14 నుంచి సుమారుగా 1300 చిల్లర నుంచి 3,200 చిల్లర వరకు మన కాయిన్ ఉంది. కానీ ఒకేసారి దాన్ని వచ్చి పడడం వల్ల ఒక కూరగాయలు అందరి దగ్గర ఒక రోజు ఇస్తే ఎలాగే తగ్గిపోద్ది, అలా పడిపోద్ది. మీరు రాత్రి అనక పగలనక మీటింగ్లు పెట్టి ఎన్నో కష్టాలు పెట్టి సంపాదించుకున్న కాయిన్స్ని మనం తక్కువ రేటుకి అమ్మాల్సిన అవసరం ఉంది. ఈ కాయిన్స్ వల్ల మనం కొద్దిగా నాకు ఈ ప్రాసెస్కి మనం అలా జాగ్రత్తగా వెళ్తే ఓ 2-3 నెలల్లో మీకు టాప్ రేంజ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చేసేది నేను కూడా మనిషిని, మీకు ఇలాగే దాన్ని ఒక ప్రాసెస్లో చేయడానికి నేను చెప్పిన విధానాన్ని మీరు కొద్దిగా పాటించండి. డాడీ ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తారు తప్ప దీని మీద వ్యక్తిగతంగా నేను ఎప్పుడు డబ్బు ఆలోచించే మనిషిని కాదు. అలా ఆలోచించి ఉంటే ఇన్ని గిఫ్ట్లు కానీ ఇంత నాన్ స్టాకబుల్ కానీ ఇవేమీ ఇవ్వను నేను. అలాగే ఇవేవి తీసుకోలేని వ్యక్తులు కూడా ఉన్నారు, కేవలం 500 రూపాయలు కానీ వాళ్ళకు కూడా న్యాయం చేద్దాం. ఎందుకంటే మీరు చెప్పారు కదా న్యాయం చేద్దాం, ఇలా జరుగుతుందని. మీ మాటే నా మాట, నా మాటే మీ మాట కాబట్టి అలా చేద్దాం. ఇప్పుడు మన ప్రాజెక్ట్స్ విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు ఇక నుంచి నాన్ స్టాకబుల్ చాలా హైలో తీసుకువెళ్ళడానికి నేను కొన్ని ప్రాజెక్టులు డిజైన్ చేసుకున్నాను కదా, వాటిని ఇక్కడి నుంచి ఇస్తాం. ఇందులో ఉన్న ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉన్న ప్రాజెక్టులు కొన్ని మాట్లాడతాను. ఇప్పుడు మీకు దగ్గు వచ్చింది, అడిగిస్తుంది, విపరీతం దగ్గు వస్తుంది, ఆపుకుంటున్నాను. ఓకే, మీ దగ్గర ఈ కేటీవీల నుంచి మనం రిలీజ్ చేసాం. అందులో 3 చోట్ల నాన్ స్టాకబుల్ వస్తుంది, జాగ్రత్తగా వినండి. ఎవరో కొనుక్కుంటారు అంటే మన కస్టమరు, ఇందులో ఉన్న డీలర్ అమ్ముతాడు. ఇక్కడ ఎక్కడ లైబిలిటీస్ కానీ ఏమీ ఉండవు, మనకు కావాల్సింది మనకు వస్తుంది. మీలో ఉన్న ఏదో ఒకరు ఒక డీలర్కి ఇచ్చారనుకోండి, 25 లెవెల్స్ వరకు మీ కిందని. ఆ డీలర్ ఏది డిజిటల్ డీలర్ ఇచ్చిన వాడి దగ్గర నుంచి
మొదలుకొని 25 లెవెల్స్ ఆ లిస్టెడ్ డీలర్లు కొనే ప్రతి టీవీ పైన మీకు నాన్ స్టాక్లు వచ్చేలా పెట్టాను. అంటే ఈ నెలలో 20 కొంటే 20 సార్లు నాన్ స్టాక్ అంటే 20 టీవీల మీద, అలాగే 50 కొంటే 50 టీవీల మీద మీకు వస్తుంది. ఇక నెక్స్ట్ ఆ టీవీని సబ్ డీలర్కి అమ్ముతారు. ఎందుకంటే డైరెక్ట్గా అమ్ముకుంటే సబ్ డీలర్కి అమ్మాలి. సబ్ డీలర్కి ఇచ్చినప్పుడు ఆ సబ్ డీలర్ని ఎవరైతే రిఫరల్ ఇచ్చారో అక్కడి నుంచి 25 లెవెల్స్ వరకు ప్రతి టీవీకి మీకు నాన్ స్టాక్లు పెట్టాను. అంటే ఒకే టీవీ మీద డిస్ట్రిక్ట్ డీలర్ ఒకసారి, సబ్ డీలర్ నుంచి ఇంకోసారి 2 సార్లు అయ్యాయి. ఇప్పుడు మూడోది, కస్టమర్ ఎవరైనా వచ్చి కొనుక్కుంటే అది మనమే రిఫరల్ ఇవ్వచ్చు. మనం రిఫరల్ తోటే అమ్మాలి, వితౌట్ రిఫరల్ కాదు. ఆ రిఫరల్ అనేది ఎస్వి అకౌంట్ కావచ్చు, లేదంటే ఎనీ అకౌంట్ కావచ్చు, లేదా కే వ్యాలెటే కావచ్చు, లేదంటే ఏదైనా కావచ్చు. అలా ఎవరైనా ఒక రిఫరల్ ఇస్తేనే టీవీ ఇద్దాం. ఎందుకు? కే వ్యాలెట్కి మనమే 50 రూపాయలు విలువైనటువంటి క్రిప్టో కరెన్సీ మనం ఇస్తున్నాం కాబట్టి వాడికి ఇస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే వ్యాలెట్ తీసుకోవచ్చు. అలా ఎవరో ఒకరికి రిఫరల్ ఇస్తే ఆ రిఫరల్ ద్వారా మాత్రమే అది సేల్ చేద్దాం. ఇప్పుడు ఆ రిఫరల్ ఇచ్చిన వ్యక్తి నుంచి 25 రోజులు మళ్ళీ నాన్ స్టాక్ వెళ్తుంది. అంటే ఒక టీవీ మీద ఫస్ట్ డిజిటల్ డీలర్ నుంచి అదే టీవీ సబ్ డీలర్కి వెళ్తే ఆ సబ్ డీలర్ నుంచి 25 లెవెల్స్, మళ్ళీ అదే ఎవరైనా కస్టమర్ కొంటారు కాబట్టి కొనుక్కున్న వ్యక్తి నుంచి మళ్ళీ 25 లెవెల్స్. అంటే ఒక టీవీ మీద 3 చోట్ల 3 రకాల నాన్ స్టాక్లు పెట్టాను. ఎందుకంటే మీ దగ్గర జిల్లాలో పెట్టినోడు ఉండొచ్చు, సబ్ డీలర్ రాకపోవచ్చు. కానీ సబ్ డీలర్ ఉంటే వాళ్ళిద్దరు లేకపోయినా పర్లేదు, అట్లీస్ట్ కస్టమర్ అని ఉంటే వాళ్ళిద్దరు లేకపోయినా పర్లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఆ 3 కూడా నీ కంట్రోల్లోనే వచ్చాయి, ఇంకా సో అండ్ సో బెటర్. మనం ఇచ్చిన సిస్టంలో మీకు చాలా మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దీంట్లో లాస్ట్ ఇయర్ మనం తీసుకున్న దానికంటే నేను 10 రెట్లు ఇప్పుడు మనం వచ్చేలా మన ప్రాజెక్టులు ఉన్నాయి. భవిష్యత్తు కోసం వెళ్తున్న వ్యక్తిని ఏదో 4 రోజుల నుండి వెళ్ళిపోతారని మనిషిని కాదు, మీకు ఆ విషయం తెలుసు. నేను హెల్త్లో ఇబ్బంది పడినా ఒక పక్క హెల్త్ని కాపాడుతూ మళ్ళీ మీతో ఉన్న బంధాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. విశ్వ ప్రయత్నం చేసి గెలిచాం మనందరం మీ ద్వారా. అయితే ఇప్పుడు మన విషయానికి వస్తే, మన కేటీవీలు ఏదైతే ఉన్నదో ఆ కేటీవీలకు సంబంధించిన కాస్ట్ని మీకు పెట్టాను. మీరు వెరిఫై చేయండి పబ్లిక్లో. మీకు నచ్చిన షాప్కి వెళ్ళి ఎక్కడైనా సరే వెరిఫై చేసుకోండి. మనం ఇచ్చిన రేటుకి అక్కడ ఉన్న రేటుకి తేడా చూడండి. అలాగే అది గొప్ప, దానికి మనం 3 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తున్నాం. వారంటీ కాదు, గ్యారంటీ ఇస్తున్నాం. అంటే ఏంటి? ఏదైతే అంటే పీస్ టు పీస్, ఇప్పుడు మనకి స్క్రీన్ దానిపైన ఉన్న స్క్రీన్ ఉన్నది కదా, అది మనకి డిస్ప్లే, అది పోయింది అనుకోండి, ఆ పీస్ తీసి కొత్త పీస్ ఇచ్చేస్తున్నాం. దాని వెనక అతను మదర్ బోర్డు ఉంటుంది, అది ఏమైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఆ పీస్ తీసి అది ఇచ్చేస్తాం. ఈ 2 పోయి అనుకోండి, ఆ 2 తీసేస్తాం, మనం కొత్తది పెట్టేస్తాం దాంట్లో. ఇది టెక్నికల్గా మనకి ఇచ్చేటువంటి వారంటీ, గ్యారంటీ. ఒకవేళ ఇది డ్యామేజ్ అయింది అనుకోండి, అప్పుడు మనకు సంబంధం ఉండదు. ఎందుకంటే కావాలని పగలగొడతారు. ఎందుకు? కొత్తది వస్తుంది. కొంతమంది, అందరూ కాదు, 3 ఏళ్ళు అయిపోయి ముందు ఏదైనా తప్పు చేసి కొత్తది పొందాలని చూస్తారు. ఎందుకంటే కొంతమంది అలా ఉంటారు. వాళ్ళ కోసం కొన్ని జాతులు తీసుకుంటాం మనం. ఎంత ఇదైనా సరే గుడిలోకి వెళ్ళే ముందు కూడా అక్కడ రాస్తారు, చెప్పుల దొంగలు ఉంటారు, జాగ్రత్త పెట్టుకోండి, చూపించిన దగ్గర పెట్టండి, జేబు దొంగలు ఉంటారు, జాగ్రత్త చూసుకోండి అని చెప్తారు. ఎందుకంటే తప్పు చేసే వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. అలాగే మన దగ్గర కూడా అవకాశం లేకుండా నేను జాగ్రత్త తీసుకోండి, ఎందుకంటే అది కంపెనీ వల్ల అలా తీసుకుంటారు. ఇప్పుడు రేటు విషయంలో మనం ది బెస్ట్ ప్రైస్ ఇచ్చాను. అలాగే గ్యారంటీ విషయంలో 3 ఏళ్ళు టైం మీకు. ఇండియా మొత్తం మీద ఎవరి దగ్గర 3 ఏళ్ళు ఒక టీవీకి ఆ పీస్ టు పీస్ మీకు ఇస్తానన్నారు. ఎవరినో చూడండి. టీవీ అంటే 3 పార్ట్లు. ఒకటి ఆ డిస్ప్లే, రెండోది మదర్ బోర్డు, మూడోది దాని వెనుక ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్గా క్యాప్ చేసింది. అంతే ఉంటాయి కింద స్టాండ్లు ఇవన్నీ. ఆ ప్లాస్టిక్గా క్యాప్ చేసింది బాగా దెబ్బ తగిలి తప్ప అది పాడవు. అది టెక్నికల్గా పనిచేసి కాదు కాబట్టి దాని మీద ఇవ్వం. కానీ మదర్ బోర్డు, ఈ ఏదైతే డిస్ప్లే ఉన్నదో మనం చూసే టీవీ చూసేది ఆ అద్దంలో ఉన్నది, ఈ 2 చూస్తాం మనం. ఆ రెండింటికి ఏ కంపెనీ కూడా ఇంతవరకు భారతదేశం కాదు ఎక్కడ వెళ్ళి నేను ఇస్తున్నాను. 3 ఏళ్ళ వరకు అది పాడైతే మనం చెక్ చేసుకొని మనం కొత్తది పెట్టేస్తాం, పీస్ టు పీస్ ఇచ్చేస్తాం మనం. అలా ఎవరు పెట్టలేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా నీ కంపెనీ మాత్రమే పెట్టింది. సేల్ చాలా బాగా చేసుకోవచ్చు, కొనుక్కున్న అందరూ కొనుక్కోవచ్చు. ఇంకా భవిష్యత్తు కాలంలో అంటే వెంటనే రాను, నేను కొంచెం టైం తీసుకుంటాను. మీ పాత టీవీ నుంచి కొత్త టీవీని పట్టుకెళ్ళే దారి కూడా నేను వెతుకుతున్నాను. అప్పుడు కూడా మీరు అలా చేయొచ్చు. కొంచెం దీని మీద మైండ్ పెడితే మీకు నాన్ స్టాకబుల్ వస్తుంది, బాగా పెరుగుతుంది. మంచి టీవీలన్నీ నేను తీసుకున్నది మంచి టెక్నాలజీతో పెట్టాను. ఇది మన ఓన్ సొంతంగా తయారు చేసుకుని ఇంకా కొద్ది రోజుల్లో దీన్ని ఇండస్ట్రీగా మార్చి మీకు మంచి నాన్ స్టాకబుల్ ఇంకొంచెం పెంచే ఆలోచనతో ఉన్నాను. దీంట్లో నాకు ఒకరు కాల్ చేసి, సార్ మీకు ఇందులో రూపాయి మిగలదు, ఏం నాన్న అన్నాను. నేను టెక్నీషియన్ అండి, నేను పెద్ద షాప్లో పనిచేస్తున్నాను డాడీ అన్నాడు. ఓకే అన్నాను. అంటే మీకు ప్రాఫిట్ లేకుండా ఎందుకు ఇస్తున్నాడు డాడీ అన్నారు. అరే నాకు ప్రాఫిట్ అవసరం లేదు, నేను అక్కడ పెట్టిన పెట్టుబడి మళ్ళీ నాకు రిటర్న్ వస్తే అది టర్న్ ఓవర్కి వెళ్ళిపోవచ్చు, నాకు బ్యాంక్ ఇంట్రెస్ట్ వచ్చినా గొప్పే, కానీ మీ అందరికీ నాన్ స్టాకబుల్ వస్తుంది, మీ అందరికీ ఫెసిలిటీ వస్తుంది కాబట్టి మీకోసం చేస్తున్నాను నాన్న అని చెప్పాను. వాడు చాలా ఆనందించి చాలా మంచిగా చేస్తున్నారు డాడీ అన్నారు. అలాగే మీ దగ్గర శాలబుల్ కాయిన్స్ ఉంటే ఆ శాలబుల్ని 500 రేట్లో మనం 10%, 1, 2, 3, 4 టీవీలకి 5%, 5, 6 అంటే చివరి 75, 85 ఇంచులకి 5% చొప్పున శాలబుల్ కాయిన్స్ కూడా యాక్సెప్ట్ చేశాను. అంటే 2,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు, 2,93,000, దీంట్లో 5% అంటే 10,000 రూపాయలు కాయిన్స్ అక్కడ తీసుకుంటున్నాం. అంటే శాలబుల్తో మనం పర్చేజ్ చేసుకోవచ్చు. అది ఆ బ్యాలెన్స్ డబ్బులకి
ఇది కూడా మంచి ఫెసిలిటీ దీన్ని. కాబట్టి దీన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి. దీని ద్వారా మళ్ళీ మనకు